నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ కార్యదర్శి ప్రకటించారు. ఆయన పునః నియామానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరాలు లేవనెత్తిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అంతకుముందు ఏజీ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను నియమించాలనే విషయంలో హైకోర్టు నిర్దిష్ట గడువేమీ విధించలేదని ఆయన అన్నారు. తీర్పు అమలుకు కోర్టు కాలపరిమితి విధించకపోతే 2 నెలల గడువు ఉంటుందని చెప్పారు. అయితే ఈలోపే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటన విడుదల చేశారని, బాధ్యతలు చేపట్టినట్లు వివిధ శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారని చెప్పారు. ఆయనను ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప బాధ్యతలు తీసుకోవాలని రమేష్ కుమార్కు చెప్పలేదని ఏజీ తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం రమేష్ కుమార్ను తిరిగి నియమించాలంటే చట్టపరమైన చిక్కులున్నాయని, కొన్ని అంశాల్లో సందిగ్ధత ఉన్నందునే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించినట్లు ఏజీ శ్రీరామ్ స్పష్టం చేశారు. It has been brought to my notice that at about 3:30 yesterday, Dr. Ramesh Kumar, IAS retired, 29/5/2020. ఇలాంటి ఒక is that an office order? An office memo circulate చేశారు. District collectors, CEOs, district panchayat officers, municipal commissioners in the state, principal secretary to government panchayat raj, municipal administration, commissioner panchayat raj, commissioner and director municipal administration. వీరు నిన్న మధ్యాహ్నం 3:30కి చెప్తున్నారు. As you are aware, మీకు తెలిసిన విధంగా, that the Honorable High Court of Andhra Pradesh today, that is 29/5/2020, had quashed Ordinance number 5 of 2020 as well as the 2 government orders appointing Justice V. Kanagaraj retired with immediate effect. Pursuant to this, I stand restored to the office of State Election Commission. వారు అంటం ఏంటంటే, మీకందరికీ తెలిసిన విధంగా నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకండి జడ్జ్మెంట్ అరౌండ్ 11:15, 11:30 మధ్యలో జడ్జ్మెంట్ వచ్చి ఉండొచ్చు. మేమందరం కోర్టులో ఉన్నాం. 11:30కి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వారు 3:30కి ఆర్డినెన్స్ని హైకోర్టు కొట్టేసింది అన్న విషయం మీకు తెలిసిందే. దాని తర్వాత జస్టిస్ కనగరాజ్ని అపాయింట్ చేస్తూ ఇచ్చిన 2 జీవోల్ని కోర్టు కొట్టేసింది. దాని తదనంతరం నేను ఎస్సీసీగా రెస్టోర్ అయిపోయాను. దిస్ ఇస్ అన్ ఆర్డర్ మేకింగ్ అ సెల్ఫ్ డిక్లరేషన్ అబౌట్ హిస్ రెస్టోరేషన్ టు ది ఆఫీస్ ఆఫ్ ఎస్సీసీ. వారంతట వారు స్వయంగా నేను ఎస్సీసీగా రెస్టోర్ అయ్యాను అని ఒక డిక్లరేషన్ ఇచ్చుకుంటూ వారు కమ్యూనికేషన్స్ పంపించారు. దిస్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ది ఆఫీసర్స్. దాని తర్వాత ఇంకో కమ్యూనికేషన్ వచ్చింది సెక్రటరీ ఇన్ఛార్జ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి. మీకు తెలిసినట్టుగా, యాజ్ యు ఆర్ అవేర్, ది ఏపీ హైకోర్ట్ టుడే, that is 29/5/2020, had quashed Ordinance 3 of 2020 as well as the 2 GOs appointing Justice Kanagaraj with immediate effect. Pursuant to this, I stand restored to the office of the State Election Commissioner. ఈ 3 sentences వారు ముందు ఇచ్చిన మెమో నుంచి కాపీ చేయండి. Please ensure this I have accordingly issued a press statement since. నేను దాని విధంగా దాన్ని కమ్యూనికేట్ చేస్తూ వారు కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా చెప్తూ, ప్లీజ్ ఎన్షూర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ త్రూ అ సర్క్యులర్. వారు ఇచ్చిన సర్క్యులర్ కాకుండా వీరు ఇలా రెస్టోర్ అయిపోయినట్టుగా, వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వారు రెస్టోర్ అయిన విషయాన్ని మీరు సర్క్యులర్ రూపంలో అందరికీ కమ్యూనికేట్ చేయండి. ద సేమ్ మే బీ మార్క్ టు మీ. మీరు సర్క్యులర్ పంపించిన తర్వాత దాని ప్రతిని నాకు కూడా మార్క్ చేయండి. The vehicles of SCC may report immediately
to my Hyderabad camp residence. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి హోదాలో ఉన్న వారికి ఎంటైటిల్డ్గా ఉన్న వెహికల్స్ అన్నీ వారు హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్ ఆఫీస్కి పంపించే విధంగా డైరెక్షన్ ఇచ్చారు. వారు నిన్న ఇచ్చిన ఆర్డర్ ఈజ్ ఫ్రమ్ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఫస్ట్ ఫ్లోర్, న్యూ హెచ్ఓడీస్ బిల్డింగ్, ఎంజీ రోడ్, విజయవాడ. వారు అడిగే వెహికల్స్ వెళ్ళవలసిన అడ్రస్ వారి హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్. సో దీస్ ఆర్ ద టూ ఇష్యూస్. ఇదంతా ఒక హైకోర్ట్ జడ్జిమెంట్ విషయంలో వస్తున్న పరిణామాలు కాబట్టి హైకోర్ట్ జడ్జిమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. హైకోర్ట్ జడ్జిమెంట్ ఆపరేటివ్ డైరెక్షన్స్ ఒకసారి చూద్దాం. మీ అందరూ ఈ పాటికి యు హావ్ రన్ ఎనఫ్ అవర్స్ రీడింగ్ దిస్ జడ్జిమెంట్. Paragraph 317 of the judgment. While allowing writ petition number 8163 of 2020, ante adi Dr. Ramesh Kumar garu file chesina writ petition. The promulgated ordinance 5 of 2020 and the consequential rules, etc., and the notification to cease to hold the office of State Election Commissioner by Dr. N. Ramesh Kumar, by GOMS number 618 dated 10/4/2020, as well as the notification of appointment of Justice V. Kanagaraj as State Election Commissioner are hereby set aside. The respondent state is directed to restore the position of Dr. N. Ramesh Kumar as State Election Commissioner and allow him to continue in the office until completion of the tenure as notified in GOMS number 11 dated 30/1/2016. State government ki స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ ఇచ్చే అర్హత ఉందా అన్నది ఇష్యూ నెంబర్ 1. ఇష్యూ నెంబర్ 2 ఏమిటంటే, ఆ పవర్ గనక అలా ఉంటే ఆ పవర్ని గవర్నర్ గారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారి అడ్వైస్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గారి అడ్వైస్ని కానీ పాటించవలసిన అవసరం ఉందా అన్నది 2 ఇష్యూస్. Section 200 of Panchayat Raj Act in 1994 ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియుక్తి చేయబడవచ్చు అన్నది స్టాట్యూట్లో వేసిన పొజిషన్. ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆ పవర్ మేరకు 243(k)(2) అన్న ఆర్టికల్ సంబంధంలో ఈ పవర్ స్టేట్కి లేదు అన్న డిక్లరేషన్ ఆఫ్ లా వచ్చేసి, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియుక్తి కాబడ్డ ఎవ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై రీజన్ ఆఫ్ దిస్ లా ఈజ్ నాట్ ఎంటైటిల్ టు హోల్డ్ ఆఫీస్. స్టేట్కి ఆ పరిధి లేనప్పుడు దానికి ఒక అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి పవర్ లేదు అని అన్నప్పుడు అదే స్టాట్యుటరీ ప్రొవిజన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీగా రావచ్చు అన్న ప్రొవిజన్ మేరకు ఎవరైనా అపాయింట్ అయ్యి ఉంటే వారిని అపాయింట్ చేయడానికి కూడా స్టేట్కి పవర్ లేదు. స్టేట్కి ఈ పవర్ లేదు అన్న డిక్లరేషన్ ఎప్పుడైనా సరే కోర్టు జడ్జిమెంటు స్టాట్యూట్ యొక్క పొజిషన్ ఇది అని అంటే ఇది ముందుకి పనిచేస్తుంది, బ్యాక్కి పనిచేస్తుంది. ద టెంపోరల్ ఎఫెక్ట్ ఇస్ సచ్ దట్ సచ్ డిక్లరేషన్ ఆఫ్ లా should be treated as being valid right from the date of the commencement of the act. అంటే సెక్షన్ 200 కనుక 1994లో వచ్చుంటే మీకు ఆ పవర్ లేదని కనుక ఇప్పుడు హైకోర్టు హోల్డ్ చేసింది కాబట్టి ఎవ్రీ సచ్ అపాయింట్మెంట్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ అల్ట్రా వైరస్. డాక్టర్ రమేష్ కుమార్ గారు నియుక్తి చెందిన సెక్షన్ 200 దాంట్లో అపాయింట్మెంట్కి కాగల
పారామీటర్స్ని స్టేట్ విధించజాలదు అన్న డిక్లరేషన్ రమేష్ కుమార్ గారికి కూడా వర్తింపజేస్తుంది. ఒకటి. రెండు, గవర్నర్ గారు ఆ పవర్ తీసుకున్న క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని, చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ని పాటించడానికి వీలు లేదు, అట్లాంటి ప్రొవిజన్ ఉండటానికి వీలు లేదు అని మనం తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆర్డినెన్స్లోనూ అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన ఆర్డినెన్స్లోనూ ఇన్ రిలేషన్ టు 243K కూడా అన్నారు. రమేష్ కుమార్ గారు ఇనిషియల్గా అపాయింట్ అయినప్పుడు వారి అపాయింట్మెంట్ రమాకాంత్ రెడ్డి గారి టర్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక నోట్ ఫైల్ మూవ్ చేసింది ఆన్ 13/8/2015. దాంట్లో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు 16/11/2015న సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ రిటైర్డ్ని రికమెండ్ చేశారు. ఇట్ ఈస్ ద రికమెండేషన్ ఆఫ్ ద దెన్ ఆనరబుల్ మినిస్టర్, దిస్ ఇస్ మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, ఎస్, signed by Mr. N. Chandrababu Naidu. దానికి ఒక నెల తర్వాత రివైజ్డ్ రికమెండేషన్ వెంట్ ఆన్ 12/12. Shri N. Ramesh Kumar is recommended to be appointed as State Election Commissioner. ఒకవేళ గవర్నర్ గారు వారి పవర్ని ఎక్సర్సైజ్ చేసే క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ గారి అడ్వైస్తో సంబంధం లేకుండా చేయాలన్న హోల్డింగ్ ఈ జడ్జిమెంట్లో ఉంటే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయిన ప్రాసెస్ కూడా ఈ ఇల్లీగాలిటీలో భాగమే. Because the court has found that the governor, or His Excellency the governor, ought to act in his discretionary space and is not bound by the advice of the cabinet or the chief minister. ఈ రెండు ఇట్లా హోల్డింగ్ ఉన్నందువల్లే the state has now to take a call. దీని మీదకి ఈ జడ్జిమెంట్కి అపీల్ చేయమని స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. నా ఒపీనియన్ అడిగారు, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒపీనియన్ ఇవ్వటం జరిగింది. ఇది చట్ట ప్రకారం ఎలా ఉండాలి, ఇది కొత్త లా డిక్లేర్ అయింది కాబట్టి ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డీలింగ్ విత్ అపాయింట్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ అండర్ 200 అండ్ విచ్ ఆర్ సబ్సిస్టింగ్ యాజ్ ఆన్ టుడే. ఫైనల్ జడ్జ్మెంట్ దీని మీద అవసరం, అందుకని సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే అని నేను చెప్పాను. ఈ క్రమంలో అట్ దిస్ స్టేజ్ నాకు ఇట్లాంటి కమ్యూనికేషన్స్ వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నా దగ్గరికి వచ్చి ఈ కమ్యూనికేషన్స్ చూపించి దీని వ్యాలిడిటీ ఎలాగా, బికాస్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ యాజ్ టు వాట్ ఈస్ ది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ దీస్ డైరెక్షన్స్ ఆర్ డిక్లరేషన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్టోరేషన్ ఆఫ్ ఆఫీస్ and calling for making available the trappings of office such as the vehicles etc. నాకు వచ్చి ఒపీనియన్ అడగటం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రూల్స్లో హైకోర్టు యొక్క జడ్జిమెంట్లో ఏదైనా కాల వ్యవధి విధించకుంటే 2 నెలల కాల వ్యవధి ఉంటుంది ఫర్ కంప్లయన్స్ విత్ ది ఆర్డర్. When the state government is directed to restore, then in all consequence of this judgment, there is an action expected and mandated on the government to issue such consequential notifications as would be necessary to restore Mr. Ramesh Kumar to formally declare that he is the State Election Commissioner, which has not yet happened. నా ఒపీనియన్ మేరకు నేను ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి these communications of self-restoration